ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య అని. ఈరోజు తిరుమల తిరుపతి నుంచి వచ్చిన అప్డేట్స్ గురించి, లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే దర్శనం వివరాలు, నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శనం చేసుకున్నారు, దర్శన వివరాలు, అలాగే తిరుమలలో తిరుపతిలో ఆఫ్లైన్ అకామిడేషన్ గురించి, ఉచిత దర్శనం వివరాల గురించి, నిన్న టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, రాబోయే రోజుల్లో రిలీజ్ చేసే టికెట్స్, దర్శనం టికెట్స్, ఆన్లైన్ దర్శనం టికెట్స్ గురించి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలని ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాబట్టి ఎవరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎవరి దాకా వీడియోని చూడండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నేను చేసిన వీడియోస్ ఫర్దర్గా చాలామంది భక్తులు చేరువడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మీ నుంచి ఒక లైక్. అలాగే చూద్దామండి నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శనం చేసుకున్నారు అనేది. నిన్న స్వామివారిని 63,493 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అలాగే 31,676 మంది తలనీలాలు సమర్పించారు. 4,69,00,000 హుండీ ఆదాయం అనేది రావడం జరిగింది. అన్ని క్యూ లైన్లు ఫుల్గా భక్తులతో నిండిపోయాయండి. అవుట్ ఆఫ్ లైన్స్ అనమాట. కృష్ణా తేజ గెస్ట్ హౌస్ దాకా లైన్స్ అనేది వెయిటింగ్ హాల్స్ దగ్గర ఉన్నాయి మనకి. కాబట్టి దర్శనానికి ఎక్కువ టైం పడుతుంది. 20 నుంచి 30 గంటల దాకా మనకి ఉచిత దర్శనానికి, ధర్మ దర్శనానికి మనకి టైం అనేది పడుతుంది. కాబట్టి భక్తులు తగిన ఏర్పాట్లు చేసుకొని దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వచ్చే ప్రతి భక్తులు తమ ఆధార్ కార్డులని ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకుని దర్శనానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్న వాళ్ళకి 6 నుంచి 10 గంటల టైం పడుతుంది. దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న వాళ్ళకి 8 నుంచి 10 గంటల టైం పడుతుంది. 300 రూపాయలు ప్రత్యేక దర్శనం తీసుకున్న వాళ్ళకి 3 నుంచి 6 గంటల టైం అనేది మనకి దర్శనానికి పడుతుంది. ఇది మనకి తిరుమలలో దర్శనానికి భక్తుల రద్దీని బట్టి దర్శనానికి జరుగుతుంది. అలాగే ఇంకో చూద్దామండి, టీటీడీ నుంచి వచ్చింది. ముగిసిన మనకి శ్రీవారి గరుడ వాహనంపై నిన్న శ్రీవారి ఇవ్వటం జరిగిందండి. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల నుంచి జరిగిన సాలకట్టు బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయండి. చివరి రోజు రాత్రి విశేషంగా గరుడ వాహనంపై స్వామివారు వీక్షించడం జరిగింది. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేలుకొల్పి తోమాల, కొలువు, పంచాంగ శ్రావణం, సహస్రార్చన నిర్వహించడం. ఉదయం 10 గంటల నుంచి 11 వరకు కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు స్థాపన నిర్వహించడం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటల నుంచి గరుడ వాహనంపై స్వామి మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయాస్తం ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఏంటంటే కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో నిన్న మనకి బ్రహ్మోత్సవాలు అనేవి జరగటం జరిగింది. ఇది భక్తులు కన్నుల పండగ వీక్షించడం జరిగింది. అలాగే జూలై 13వ తేదీ పల్వాట ఉత్సవం అండి. అంటే సాక్షాత్కార వైభవోత్సవాలు ముగిసిన మొదటి రోజు అయిన జూలై 13వ తేదీ పల్వాట ఉత్సవం వైభవంగా నిర్వహిస్తారు. శ్రీవారి మెట్టు సమీప మండపంలో ఉదయం 11 గంటల నుంచి 2 వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఇది ప్రత్యేకంగా టీటీడీ నుంచి వచ్చినవి. అలాగే నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి అప్డేటు. టీటీడీ ఆసుపత్రుల్లోనూ విద్యా సంస్థల కార్యపరిపై సమీక్షించిన ఈఓ శ్యామలారావు. టీటీడీ నిర్వహిస్తున్న ఆసుపత్రులు, విద్యా సంస్థలపై టీటీడీ ఈఓ జె శ్యామలారావు సమీక్ష సమావేశం నిన్న నిర్వహించడం జరిగింది. తిరుపతి టీడీపీ పరిపాలన భవన్లో సమావేశ మందిరంలో జేఈఓ విద్యా ఆరోగ్య శ్రీమతి గౌతమితో పాటు ఆలయ, ఆసుపత్రి, విద్యా సంస్థల అధిపతులు శుక్రవారం సాయంత్రం ఈఓతో సుదీర్ఘ చర్చ నిర్వహించారు. ఇందులో భాగంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు అందిస్తున్న చికిత్సలు, సౌకర్యాల గురించి ఈవోకు వివరించారు. తర్వాత పద్మావతి విశ్వవిద్యాలయం చిన్నపిల్లల హృదయాలయంలో డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఇప్పటి వరకు చిన్నపిల్లలకు 2,901 గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసినట్టు చెప్పారు. ఇందులో 1,544 ఓపెన్ హార్ట్ సర్జరీలు, 1,357 కీహోల్ సర్జరీలు ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల నుంచే కాకుండా అండమాన్ నికోబార్ దీవులు, బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చిన రోగులు శస్త్రచికిత్సలు పొందినట్లు ఆయన తెలిపారు. గత 3 ఏళ్లలో పద్మావతి హృదయాలయంలో ఉచితంగా నిర్వహించిన 16 గుండె మార్పిడి ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈఓ గారికి
అధికారులు వివరించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో సిమ్స్ డైరెక్టర్ రాము, డాక్టర్ జయచంద్రారెడ్డి, బర్డ్స్ ఆసుపత్రి ఆర్ఎంఓ కిషోర్, వైద్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. అలాగే ఒక అప్డేట్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తిరుమల షాపింగ్ కాంప్లెక్స్లు ఆర్ఎన్బి ప్రాంతాల్లో తనిఖీ చేసిన ఈఓ శ్యామలారావు తిరుమలలోని వరహాస్వామి విశ్రాంతి భవనం ప్రధాన షాపింగ్ కాంప్లెక్స్లో దుకాణాలను శుక్రవారం అధికారులతో కలిసి ఈఓ జె శ్యామలారావు శుక్రవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా షాపు లైసెన్సులు తదితర ధృవీకరణ పత్రాలు పరిశీలించారు. షాపు కాంప్లెక్స్లో వరండాలో సరుకులు నిల్వ ఉంచి భక్తులు రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న దుకాణదారులకు షాపింగ్ కాంప్లెక్స్ చుట్టుపక్కల అనధికంగా బుట్టలు తట్టలు వేసుకున్న హాకర్లకు హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ యాత్రికులు తిరిగేందుకు వీలు లేకుండా దుకాణదారులు సరుకులు ఉంచారని, అలా కాకుండా పరిశుభ్రతకు ఆహ్లాదకరంగా వాతావరణంగా యాత్రికులు షాపింగ్ చేసే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పడం జరిగింది. త్వరలోనే అనధికారిగా బుట్టలు హాకర్లు లైసెన్సులు తనిఖీ చేసి అక్రమార్కులను తొలగించాలని అధికారులు ఆదేశించారు. అంతకుముందు గోశాల సమావేశం మండలంలో జేఈఓ వీరభద్రం కలిసి టీటీడీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏంటంటే ఈ అనధికారిక వర్తకుల మీద అలాగే కట్టడాల మీద వాళ్ళు తీసుకుంటున్న అధిక ధరల మీద సమీక్షా సమావేశంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే భక్తులకి రానున్న రోజుల్లో తిరుపతిలో మంచి వాతావరణం ఉంటుందని చెప్పి మనం దీని ద్వారా చెప్పొచ్చు. అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ అకామిడేషన్ అంటే తిరుపతిలో మనకి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణు నివాసంలో ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది ఉదయం 3 గంటల నుంచి 7 గంటల వరకు మనకు ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో శ్రీనివాసం కాంప్లెక్స్లో కూడా మనకి ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. 50 రూపాయల రూమ్లు, 100 రూపాయల రూమ్లు, 500 రూపాయల రూమ్లు, ఇలాగా పలు రకాల రేట్లలో మనకు రూమ్స్ అనేవి ఏసీ నాన్ ఏసీ విభాగాల్లో కూడా మనకు రూమ్స్ అనేవి దొరుకుతాయి. అలాగే తిరుమలలో అయితే కనుక సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో తెల్లారగట్ల 3 నుంచి 7 వరకు మనకు ఆఫ్లైన్లో రూమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 7 తర్వాత రూమ్స్ అనేది చాలా కొద్దిపాటి రూమ్సే వస్తాయి. ఒకవేళ మీకు రూమ్ టోకెన్ కనుక వచ్చినట్లయితే కనుక రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది. కాబట్టి అంటే సింగిల్ పర్సన్స్కి రూమ్ ఎవరు, కనీసం 2 పర్సన్ ఉన్నప్పుడు మాత్రం రూమ్స్ అనేవి అలాట్ చేస్తారు. కాబట్టి మీరు తిరుమల రూమ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే కనీసం 2 పర్సన్స్ రూమ్ బుక్ చేసుకోవాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా రూమ్ బుక్ చేసుకోండి. మీ ఆధార్ కార్డుతో రూమ్ బుక్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే నడక మార్గం టైమింగ్స్ శ్రీవారి మెట్టు లేదు ఉదయం 6 గంటల నుంచి మనకి సాయంత్రం 6 వరకు శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తారు. చిన్నపిల్లలు అయితే కనుక ఉదయం 6 గంటల నుంచి 2 వరకు మాత్రమే శ్రీవారి మెట్టు ద్వారా అనుమతిస్తారు. అలాగే అలిపిరి కాలమార్గంలో అయితే కనుక మనకి తెల్లారగట్ల 4 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రాత్రి 10 వరకు మన కాలమార్గాన్ని అనుమతిస్తారు. చిన్నపిల్లలు అయితే కనుక ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు అలిపిరి మార్గంలో కూడా మనకి ఇస్తారు. అయితే అలిపిరి మార్గంలో కానీ శ్రీవారి మట్టి దగ్గర కానీ మీకు లగేజీ కౌంటర్స్ అనేవి ఉంటాయండి. మీరు వెళ్తున్నప్పుడు మీ లగేజీని ఆ లగేజీ కౌంటర్లో బుక్ చేసుకుని కొండపైకి వెళ్ళిన తర్వాత రిటర్న్ లగేజీ కౌంటర్లో మీ లగేజీ వదిలి తీసుకోవచ్చు. ఘాట్ రోడ్స్ టైమింగ్స్ తిరుమలకి మేము తెల్లారుజామున 3 గంటల నుంచి మనకి రాత్రి 11:59 వరకు ఘాట్ రోడ్లో వాహనాలు అనేది అనుమతిస్తారు. ద్విచక్ర వాహనాలు అయితే కనుక తెల్లారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 వరకు ద్విచక్ర వాహనాలన్నీ మనకి బైక్స్ మోపెడ్స్ వాటిని అనుమతిస్తారు. చిన్నపిల్లలకి ఏంటంటే టైమింగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. కాలినడకన వెళ్ళే వాళ్ళకి మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రం అనుమతిస్తారు. అలాగే ఉచిత దర్శనం టోకెన్స్ అండి, ఎస్ఎస్డి టోకెన్స్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణు నివాసంలో మనకి తెల్లారుజామున 2:30, 3 గంటల టైం నుంచి రోజుకు 15,000 చొప్పున మనకి ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. తమ ఆధార్ కార్డులతో ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అని ఉచితంగా తీసుకోవచ్చు. దర్శనానంతరం ఉచితంగా లడ్డూ ప్రసాదం అనేది టీటీడీ వాళ్ళు అందిస్తారు. అలాగే దివ్య దర్శనం టోకెన్స్ కాలినడకన తిరుమలకు చేరుకునే వాళ్ళకి అలిపిరి ద్వారా కావచ్చు, శ్రీవారి మెట్టు ద్వారా కావచ్చు, కాలినడకన చేరుకునే వాళ్ళకి రోజుకు 5,000 చొప్పున టికెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ టికెట్స్ కూడా తమ ఆధార్ కార్డులతో నమోదు చేసుకుని ఈ దివ్య దర్శనం టోకెన్స్ అనేవి తీసుకోవాలి. దర్శనానంతరం ఉచితంగా ఒక లడ్డూ ప్రసాదాన్ని అందిస్తారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే దివ్య దర్శనం టోకెన్స్ అనేవి మనకి రోజుకి 5,000 టికెట్స్ మాత్రం ఇస్తారు. అది దాదాపుగా ఏంటంటే 6:30, 7 వరకు వస్తాయి. ఒకవేళ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటాయి కదా త్వరగా అయిపోతాయి. ఒకవేళ దర్శనం టికెట్స్ దొరకని పక్షంలో ఏంటంటే మీకు ఉచిత దర్శనం ఉంటుందండి. సర్వదర్శనం లైన్లోకి మీరు వెళ్లాల్సి ఉంటుంది. సర్వదర్శనానికి దాదాపుగా 20 నుంచి 30 గంటల టైం అనేది పడుతుంది. భక్తుల రద్దీని బట్టి మారుతుంది. ఒకవేళ రూమ్ దొరకలేదు మనకు అన్నప్పుడు ఏంటంటే మనకి
ఉచిత లాకర్ సదుపాయం అనేది తిరుమలలో ఉంది. మనకి మాధవన్ నిలయం 4 చోట్ల ఉంది. అందులో ఫస్ట్ చూస్తారు మాధవ నిలయం PSC 2 అంటారండి. ఇక్కడ పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి, భక్తులు సేద తీరడానికి, స్నానాలు చేయడానికి, తలనీలాలు సమర్పించడానికి మనకి అక్కడ కళ్యాణ కట్టలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ రెండోది పద్మనాభ నిలయం PSC 5. ఇక్కడ కూడా పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి, మనకి వాష్రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంది, కళ్యాణ కట్ట ఫెసిలిటీ ఉంది. అలాగే యాత్రి సదన్ 1, యాత్రి సదన్ 3 అని ఉంటాయండి. ఇక్కడ కూడా ఏంటంటే పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి, భక్తులు సేద తీరవచ్చు, ఉచిత లగేజీ కౌంటర్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి తలనీలాలు సమర్పించడానికి కళ్యాణ కట్టలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ విధంగా ఏంటంటే మనకు తిరుమలలో లేటెస్ట్గా జరుగుతున్న అప్డేట్స్ అండి. కొత్త వివో గారు వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో రుచికరమైన ఆహారం అనేది అందించడం జరుగుతుంది. అలాగే ప్రసాదంలో కూడా క్వాలిటీ అనేది పెరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో తిరుమల మరింత అభివృద్ధి చెంది భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందిస్తారని చెప్పి ఈవో గారు గట్టిగా చెప్పడం జరుగుతుంది. ఓకేనండి, ఇవి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఫర్దర్గా చాలామంది భక్తులు చేరడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, మీ ఛానల్ నచ్చితే కనుక ఫర్దర్గా చేసే వీడియోస్ అన్ని మీకు రావాలనుకుంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓం నమో వెంకటేశ్వర.